చిన్ను ఫ్రైడే కదా, డిన్నర్కి బయటికి వెళ్దామా తినడానికి? ఏంది చింటూ, ఫ్రైడే వస్తే చాలు తినడానికి బయటికి పోదామంటావు. ఎంత అన్హెల్దీ ఫుడ్ తింటున్నామో అర్థమవుతుందా నీకు? అంతేగా. బయట పోయినా ఏం తింటాం చెప్పు? అవే బిర్యానీలు, పిజ్జా, బర్గర్స్, అంతే కదా. హెల్దీగా చేసుకొని తిందాం కదా ఇంట్లోనే. అమ్మ బాబాయ్, ఎక్కడో విన్నట్టుందే డైలాగ్. ఎప్పుడు చూడు ఆ మంచూరియాలు, ఎగ్ పఫ్లు, బండి మీద నూడిల్స్, ఇవైతే పోతాయి కదా కడుపులకి. ఇంట్లో చేసిన హెల్దీ ఫుడ్ అయితే అస్సలు పోదు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కొంచెం తింటే హెల్దీ అయినా అవుతుంది బాడీ. చెప్పి చెప్పి నాకు గొంతు పోతుందే కానీ మీరైతే అస్సలు మారరు. బా ఏం పిల్లలు ఏమో. చిన్న ఇదిగో ఫ్రెష్ కొత్తిమీర. ఓకే, మంచిగానే తెచ్చినావులే కానీ 2 కట్టలే తెచ్చినావు. ఎంత అయింది? 2 కట్టలకు $2. అనవసరంగా పంపించిన నిన్నైతే. నేను వచ్చిన బేరమాడి ఇంకో 2 కట్టలు ఎక్కువ తెస్తుండే కదా. హలో మేడం, ఇదేం ఇండియా కాదు బేరాలేడ్నికి. ఏమే 10 రూపాయలకి 2 కట్టలే తెచ్చినావు? ఏడ తెచ్చినావు? ఎవరి దగ్గర తెచ్చినావు? 10 రూపాయలకి 4 కట్టలు వస్తాయి. ఇంకా తెలిసిన వాళ్ళు అయితే 6 కట్టలు కూడా ఇస్తారు. అనవసరంగా పంపిన దీన్నైతే. నేనైనా పోయి ఉంటే మంచిగా తెస్తుండే. పైసలు వేస్ట్ చేస్తుంది ఈ పిల్ల అయితే, ఏందో ఏమో. చింటూ, ఈ బ్లూటూత్ దీనికి కనెక్ట్ అయితే లేదు. వాట్ ఐ హేట్ దిస్. వస్తే ఈ టీవీలో ఛానల్ ఎట్లా పెట్టాలి? ఏమేమో పెట్టుకుంటారు, ఏవి 1, 2 అని. నాకైతే ఏం అర్థం కాదు. కాదు చింటూ, ఇప్పుడు ఇన్స్టాలో పోస్ట్ చేస్తే డైరెక్ట్ థ్రెడ్ యాప్లో కూడా పోస్ట్ అవుతుందా? కాదు, ఇప్పుడు వాట్సాప్లో స్టోరీ పెడితే అందరికీ కనిపిస్తుందా? అట్లా కనిపించద్దు. అట్లా కనిపించకుండా ఏమైనా చేసి. చింటూ, వైఫై రాట్లే, కొంచెం చూడు. ఈ ఏసీ అసలు ఎంత తక్కువ పెట్టినా చలి ఎక్కువ అవుతుందే కానీ అస్సలు తక్కువ అవుతలేదు. ఏందో ఏమో, నాకైతే అస్సలు అర్థం కాదు. చిన్ను, కవర్లు బాక్సులు ఇన్నిగానే జమ చేసి పెట్టినావు. ఇంట్లో స్పేస్ లేదంటే కబోర్డ్ మొత్తం కవర్లు బాక్సులతో నింపి పడేసినావు. అరే ఎందుకు అట్లా అంటావు? నేనేమైనా పనికిరాని దాచిపెట్టినానా? కవర్లు బాక్సులే కదా. బాక్సెస్ అంటావా? దోశపిండో లేకపోతే మిగిలిపోయిన కర్రీయో ఫ్రిడ్జ్ లో పెట్టడానికే పనికొస్తాయి. ఇంకా కవర్లు చెత్త పడడానికే పనికొస్తాయి. నీకేం తెలుసు వాటి వాల్యూ? చిన్ను, ఆ సామాన్ల కవర్ పడేయకు. పైన కబోర్డ్ ఓపెన్ చేస్తే ఒక పెద్ద బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ లో కవర్ పెట్టేసేయి. ఇంకా పుట్నాలు, పల్లీలు వేటి డబ్బాలో అవి వేసేసి ఆ కవర్లు కూడా ఆ బ్యాగ్లు వేసేసేయి. పనికొస్తాయి ఎప్పుడైనా కవర్లు. అట్లా పడేయద్దు. చిన్ను, రైస్ కొంచెమే ఉంది కదా, నూడిల్స్ తెచ్చుకుందామా? ఏంది నూడిల్స్? ఉంది కదా అన్నం, దాంతోనే పులిహోరనో ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి మేనేజ్ చేస్తాలే. ఏం కాదులే, తెచ్చుకుందాం. ఏంది ఏం కాదు, అన్నం వాల్యూ అర్థమవుతుందా అసలు నీకు? అదే అన్నం రేపు దోశలు వేస్తా పిండి రుబ్బేటప్పుడు. క్రిస్పీ దోశలు వస్తాయి మంచిగా. ఇంట్లో అన్నం, పప్పు, ఫ్రై అన్నీ ఉన్నాయి. అయినా కూడా మీ డాడీతో ఏదో ఒకటి తెప్పిస్తారు బయట నుంచి. అన్ని పైసలు పెట్టి బయట నుంచి తెప్పించుకొని తింటారు కానీ ఇంట్లో వేసిన హెల్తీ ఫుడ్ మాత్రం అస్సలు పోదు కదా. ఆ హోటళ్ళల్లో ఏం నూనె వాడతారో, ఏం నీళ్ళు వేస్తారో కొంచెమైనా ఆలోచిస్తున్నారా? చిట్టు, టేస్ట్ చేసి చెప్పు ఎట్లా అయింది? బాగానే ఉంది కానీ కొంచెం కారం ఎక్కువైంది. లెమన్ వేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. సరేలే, ఓకే. చింటూ కాబట్టి ఇట్లా రియాక్ట్ అయ్యిండు కానీ అదే నేను చిన్న ఉన్నప్పుడు మమ్మీ కారం ఎక్కువ వేస్తే అమ్మో. హే గైస్, చూసారు కదా వీడియో? ఎలా ఉంది? బాగుందా? కనెక్ట్ అయ్యారా? నేనైతే మాత్రం మా మమ్మీలా ఇంత దగ్గరగా బిహేవ్ చేస్తానని మాత్రం అస్సలు అనుకోలేదు. ఐఎమ్ న్యూ టు దిస్, బట్ ఈవెన్చువల్లీ ఏజ్ పెరిగే కొద్దీ ఇలా అవుతాము అండ్ ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో ఓ గాడ్ ఐమ్ టర్నింగ్ ఇంటూ మై మామ్ అని అనుకున్నారా? అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చింటూ, 20 minutes అయింది ఫోన్ ముట్టి. కొంచెం నాకు హెల్ప్ చేయు, వంట చేసుకోవాలి.